హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు సమంత అండ్ నాగ చైతన్య గురించి అయితే మాట్లాడుకుందాం. సో సమంత నాగ చైతన్య డివోర్స్ అయిపోయింది. అసలు ఎందుకు, తప్పు ఎవరిది అని చెప్పేసి ఒకప్పుడైతే సమంతదే తప్పు, సమంతనే చీటు, సమంతకి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా ట్రాల్ చేసిన జనాలు ఇప్పుడైతే మొత్తానికి నాగ చైతన్య సైడ్ అయితే యూటర్న్ తీసేసుకొని నాగ చైతన్య చీట్, నాగ చైతన్య ఇది, నాగ చైతన్య అది అంటున్నారు. అంటే ఎలా అయిపోతుందంటే ఒక టైంలో ఆపోజిట్ పర్సన్ మీద సింపతి వచ్చేసి వేయడం. ఎందుకంటే ఫస్ట్ ఈ సమంతకి ఎలాంటి రిలేషన్షిప్ లేదు, ఎక్కడా కనిపించలేదు మనకి. చూస్తున్నప్పుడైతే మనకి ఎఫైర్స్ ఉన్నాయి అనుకున్నా కానీ అసలు ఆస్కారమే లేదు అనిపించింది. తను సింగిల్గానే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎఫైర్ ఉండుంటే ఇమీడియట్గా డివోర్స్ తీసుకోవడంతోనే తను వేరే అతనితో రిలేషన్షిప్ పెట్టుకోవడం అలాంటివన్నీ చేసేదనమాట. అలా ఏం చేయకుండా తను చాలా డీసెంట్గానే ఉంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే చెయ్యి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడైతే చైతన్య అట్లీస్ట్ శోభితతోని ఉన్నాడు. పాస్ట్లో అంటే సమంతతో ఉన్నప్పుడే శోభితతో ఉన్నాడు అని చెప్పేసి అయితే మనకి అర్థమైపోయింది క్లియర్గా. దాంతోపాటు తను ఇన్ని డేస్ మనం గమనించలేదు కానీ శోభిత చాలా కౌంటర్ ట్వీట్స్ అన్నారు, చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు అయితే చేసింది సమంతకి అగెన్స్ట్గా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచే అఫైర్స్ ఉన్నాయి. దానివల్లే సమంత సైడ్ అయిపోయింది, సమంతని సైడ్ చేసేసారు. ఎందుకంటే సమంతకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఏదో ఒక రీజన్ పెట్టుకొని శోభితతో క్లోజ్ అయిపోయిన చైతన్య మత్కని ఇంకా సమంతని పక్కన పెట్టేశాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. శోభిత కూడా ఇంకా సమంతని ఎట్లాగైనా చైతన్యకి దూరం చేయాలి అన్నట్టే కంకణం కట్టుకొని మరీ తన లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళైపోయిన పర్సన్ని తను చేసుకుందాము అనుకోవడం కూడా తప్పే. బట్ ఏదేమైనా తను అట్లీస్ట్ సమంత గురించి ఆలోచించాల్సింది. వాళ్ళు ఎట్లాగో బ్యాక్ కలుస్తారేమో అని జనాలంతా ఆలోచించారు. ఫ్యాన్స్ అంతా అదే ఎక్స్పెక్ట్ చేశారు, అట్లీస్ట్ కలుస్తారేమో చూద్దాము అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈవెన్ అలా ఏం కలవకుండా చేసింది అని చెప్పేసి అయితే శోభితని అయితే బాగా తిట్టేస్తున్నారు. ఒకప్పుడు సమంతని బాగా అసలు సమంతని అయితే బాగా చేసేవాళ్ళు అనమాట. ఏంటంటే అఫైర్స్ పెట్టేసుకుంది, అలా పెట్టేసుకుంది, ఇలా పెట్టేసుకుంది అని చెప్పేసి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా ఏం కాకుండా ఇంకా ఇప్పుడు చైతన్య పేరుకెఅయితే పడుతున్నారు. కానీ మనకి కొన్ని ఇయర్స్ బ్యాకే తెలుసు చైతన్యకి ఎఫైర్స్ వల్లనే సమంత అయితే విడిపోయింది అని. ఇందులో టెలిఫోనింగ్ ట్యాపింగ్ అనేది ఒకటి ఉందన్నమాట. దానివల్ల చైతన్యకి ఎఫైర్ ఉందని చెప్పేసి అయితే తెలిసిపోయింది. మనకు తెలుసు కదా లాస్ట్ టైం టెలిఫోన్ ట్యాపింగ్, టెలిఫోన్ హ్యాకింగ్ అనేది ఒకటి వచ్చిందని, దానికి సమంతకి. సో వీళ్ళ కాపురం కూలిపోవడానికి కూడా సో చైతన్యకి ఉన్న ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోయింది. బట్ ఏదేమైనా కొన్ని రిలేషన్షిప్స్ కొంతకాలమే ఉంటాయి అనడానికి ఇది ఒకటైతే ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు. బట్ ఈవెన్ చైతన్య అండ్ అట్లీస్ట్ ఈ అమ్మాయితోనన్నా బాగుండి, ఈ అమ్మాయి లైఫ్ బాగుండాలి, ఇద్దరు బాగుండాలి అని మనం కోరుకున్నాం. అంతకన్నా ఇంకేం చేయడానికి లేదు. ఎందుకంటే తెగేదాకా చేసుకున్నాక ఎవరు మాత్రం ఏం చేయలేరు. ఇష్టం లేని కాపురం అయితే ఎవరూ చేయలేరు కదా. బట్ ఇలా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని సమంతాన్ని మోసం చేసిన చైతన్యని అయితే దుమ్మెత్తి పోస్తున్నారు సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇందులో తప్పు ఎవరిదో మీకేమనిపిస్తుందో డెఫినెట్లీ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ గుడ్ మార్నింగ్.